నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 20 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువత భగత్ సింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లాలని తెలియజేశారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని తెలియజేశారు. నేటి యువత వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని తెలియజేశారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లమవుతామని, తరచూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుందని అన్నారు. సాధిద్దాం భగత్ సింగ్ జనాశయాలను. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్. ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమంలో 20 మంది ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయండి, ఒక లైఫ్ను, ఒక జీవితాన్ని సేవ్ చేయండి అని చెప్పేసి ఒక నినాదంతో 94వ వర్ధంతి సందర్భంగా అనేక బహుముఖ కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ చేయడం జరుగుతుంది. ఈరోజు చాలామంది ప్రజలు ఈరోజు బ్లడ్ లేక, ఈరోజు యాక్సిడెంట్లు, అదేవిధంగా అనేక సందర్భంలో బ్లడ్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా ఇక్కడికి వెళ్ళి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువకుడు ఈరోజు బ్లడ్ ఇచ్చి ఒక లైఫ్ను సేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు రోజుకి ఈరోజు ఈ దేశంలో భగత్ సింగ్ ఒక జీవిత చరిత్రను ఈరోజు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు దేశం కోసము ఈరోజు ప్రాణాలు పెట్టిన భగత్ సింగ్ ఈరోజు నేటి యువతకు ఆదర్శం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా మేము తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు డివైఎఫ్ఐగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు, దాంతోపాటు డ్రగ్స్కి ఈరోజు యువత అడాక్ట్ అయ్యి వారి జీవితాలను ఈరోజు చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితి దేశంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు విద్యార్థులు, యువత ఈరోజు డ్రగ్స్ను వీడి ఈరోజు బంగారు భవిష్యత్తు లైఫ్కు ముందుకు సాగాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా, డివైఎఫ్ఐగా మేము కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో దాదాపు 20 మంది విద్యార్థులు, యువకులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. యూత్ ఐకాన్, ద రియల్ హీరో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈరోజు బ్లడ్ డొనేట్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. దాదాపు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు ఒక 20 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ ఆశయాలను ఈ దేశంలో ఉన్నటువంటి యువత కూడా అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే ఓ జీవితాన్ని కాపాడినట్టు అవుతుంది. ఓ జీవితాన్ని కాపాడాలంటే ఈరోజు రక్తం ఎంత అవసరమో ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు కోరడం జరుగుతుంది. నరేష్ పటేల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 94వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు యువత ముందుకు పోవాలి. కానీ ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతనైనా, విద్యార్థులైన బెట్టింగ్ యాప్స్కును, డ్రగ్స్కి అలవాటైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉంది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ అనేవి, ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి బానిసలుగా యువత ఈరోజు అదేవిధంగా నడుస్తున్న పరిస్థితి ఉన్నది. అనేక మంది యువత బెట్టింగ్స్ పెట్టి ఈరోజు
సూసైడ్ చేసుకున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే ఈరోజు చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్కి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు వాళ్ళ యాప్స్ని ప్రమోట్ చేయించుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఫస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళపైన తీవ్రమైన చర్య తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం అరికట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అనేక మంది అప్పుల పాలయ్యి బెట్టింగ్లలో పైసలు పోగొట్టుకొని ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్లు గురేసుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలి. అదేవిధంగా డ్రగ్స్కి ఇవాళ రేపు చూస్తున్నాం, గంజాయి అమ్మడం, డ్రగ్స్ సరఫరా చేయడంలో తెలంగాణ టాప్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు అరికట్టడంలో మనం ఫెయిల్ అయినామని కూడా చెప్పచ్చు. డ్రగ్స్ పైన, గంజాయి పైన కూడా ప్రభుత్వం ఇంకా దృష్టి సారించి యువతకి మేలు చేసిన వాళ్ళు కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. చూసుకున్నట్టయితే ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్కును బెట్టింగ్ యాప్స్కి బానిస అవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు చేయబట్టి వాళ్ళ మాయమాటల్ని నమ్మి 10 మ్యాచ్ అని చెప్పేసి, ఐఎక్స్ బెట్ అని చెప్పేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు బానిసలై ఎంతో డబ్బులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇంట్లో చెప్పుకోలేని ఎడల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది తెలంగాణలో చూసుకుంటే గత నెలలు పడి ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ కానీ, సూసైడ్ కేసులు కానీ ఎన్నో నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు చదువుకి దూరం అవుతున్నారు, డ్రగ్స్కి దగ్గర అవుతున్నారు. దానివల్ల ఏమిటిగా అంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఒకవేళ వీటిని అరికట్టలేని ఎడల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతారు, ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పేసి యువజన సంఘాలను, మా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. దీన్ని తప్పకుండా అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు సందేశ్, జిల్లా కమిటీ సభ్యులు. 4వ సంవత్సర భగత్ సింగ్ డెత్ యానివర్సరీ సందర్భంగా DYFI SFI ఫెడరేషన్ వాళ్ళు మనకి 20 యూనిట్స్ వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ప్రతి ఇయర్ చేస్తారు. మనకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాము మీరు చేసే ఈ ఎఫర్ట్ని. ఇలాగే మీ సపోర్ట్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? డాక్టర్ ఉషా గంగా.